హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కంచెల సొల్యూషన్ 517. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను కూడా బాగున్నాను ఫ్రెండ్స్. ముందుగా మీకు భోగి, సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు ఫ్రెండ్స్. అయితే ఇది భోగి పండగ రోజున చేసిన లాగ్ ఫ్రెండ్స్. అయితే సంక్రాంతి హాలిడేస్ 10 నుంచి అయితే స్టార్ట్ అయినాయి ఫ్రెండ్స్. 10 అత్తయ్య గారి ఇంటికి వెళ్ళి 12 అయితే అమ్మగారింటికి అయితే వచ్చాము. మా పిల్లలు వాళ్ళ అమ్మమ్మ గారి ఇంటికి వచ్చిన తర్వాత అల్లరి అయితే స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. మేమైతే 12 వచ్చాం కదా ఫ్రెండ్స్. 13 అయితే భోగి వచ్చింది కదా. భోగి నాడు ఉదయం అయితే ఇలాగా భోగి మంటలకైతే మా పిల్లలు అటెండ్ అయిపోయారు. భోగి పండగ రోజునైతే మా పిల్లలు చాలా అయితే ఎంజాయ్ చేశారు ఫ్రెండ్స్. అయితే భోగి మంట వేసినప్పుడు భోగి మంటల మీద వేడి నీళ్ళు అయితే ఇలా పెట్టుకొని తలస్నానం అయితే చేస్తారు. భోగి మంట మీద ఇలా నీళ్ళు తలస్నానం చేస్తే చాలా మంచిదంట ఫ్రెండ్స్. చూసారు కదా భోగి మంటని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు. అయితే మా వదిన గారి అమ్మాయి కావ్య మరియు మా భవిష్య జాష్మిత, మా చెల్లి గారి పిల్లలు తరుణ్ మరియు మనోజ్, ఇలా అయితే పిల్లలందరూ కలిసి ఎంజాయ్ అయితే చేస్తున్నారు. సంక్రాంతి అంటే రైతుల పండగ, పెద్దల పండగ అంటారు, కానీ ఈ పిల్లలకైతే పెద్ద పండగ కదా ఫ్రెండ్స్. పిల్లలు అయితే వాళ్ళ ఫ్రెండ్స్ని అయితే కలుసుకుని చాలా బాగా అయితే ఎంజాయ్ చేస్తారు. అలా సందడి చేయడంలో మా పిల్లలైతే ముందుంటారు. అయితే వీళ్ళందరూ అయితే సందడి చేస్తుంటే మా తరుణ్ అయితే వాటర్ తీసుకెళ్ళి భోగి మంటలను అయితే ఆర్పుతున్నాడు. చూసారా, మా తరుణ్ అయితే వాళ్ళందరినీ అయితే మించిపోతాడు అల్లరికి. అయితే భోగి నాడైతే ఇలా ముగ్గు అయితే వేసాం ఫ్రెండ్స్. మేము వేసిన ముగ్గు ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. సంక్రాంతి అనగానే మనకి గుర్తొచ్చేది హరిదాసులు. మా పిల్లలు హరిదాసులను చూడగానే చాలా అయితే సందడి చేస్తారు. ఎందుకంటే చింతలపూడిలో హరిదాసుల వారు వస్తారు, కానీ మాకు అపార్ట్మెంట్కి అయితే కనపడరు. అందుకే మా పిల్లలు వాళ్ళ అమ్మమ్మగారు ఊరిలోనే హరిదాసులను చూసి సందడి చేస్తారు. అయితే నా యూట్యూబ్ ఛానల్లో హరిదాసుల వారు ఎవరు, హరిదాసుల వారు సంక్రాంతికి ఎందుకు వస్తారు అని అలాగైతే చేశాను ఫ్రెండ్స్. దానిని తప్పక చూడండి ఫ్రెండ్స్. అలాగే ఆ రోజు 10:30, 11కి అయితే మా చెల్లిగారి పిల్లలకైతే భోగి పళ్ళని అయితే పోసాం ఫ్రెండ్స్. నా యూట్యూబ్ ఛానల్లో భోగి పండగ రోజు పిల్లల తలలపై భోగిపళ్ళు ఎందుకు పోస్తారు అనేది ఉంటుంది ఫ్రెండ్స్. అయితే మీరు తప్పక ఆ లాగును కూడా చూడండి. భోగిపళ్ళు పోస్తుంటే మా మనోజ్ అటు ఇటు, మా తరుణ్ అటు ఇటు తిరుగుతూనే ఉన్నారు. వాళ్ళకి కూర్చోబెట్టి భోగిపళ్ళు పోసేపాటికి మా పని అయితే అయిపోయింది ఫ్రెండ్స్. చూసారుగా మీరే భోగిపళ్ళు పోస్తుంటే ఎలా డ్యాన్స్ వేస్తున్నారు. మా మనోజ్ చూసారా ఎలా డ్యాన్స్ వేస్తూ ఆ భోగిపళ్ళను తీసుకుని వాళ్ళ అన్నయ్య మీదకే మరీ వేస్తున్నాడు. మా తరుణ్ ఏమన్నా తక్కువ అనుకున్నారా? మా తరుణ్ కూడా భోగిపళ్ళు తీసుకుని ఎలా మీద వేస్తున్నాడో చూడండి ఫ్రెండ్స్. మీ పిల్లలు కూడా అంతేనా ఫ్రెండ్స్? భోగిపళ్ళు పోసేటప్పుడు ఇలాగే అల్లరి చేస్తారా? కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి ఫ్రెండ్స్. ఇలాగా ఆఫ్టర్నూన్ 12 అయితే అయిపోయింది ఫ్రెండ్స్. అప్పుడు మా అమ్మ, మా నాన్న పిల్లలతో అయితే ఫోటోలు అయితే దిగాము. తర్వాత మా అమ్మమ్మ, మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళి సరదాగా కబుర్లు చెప్పుకుంటూ చాలా సరదాగా భోగి పండుగ రోజు గడిపాం ఫ్రెండ్స్. అయితే మీకు ఈ లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ లాగ్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయకుండా మర్చిపోకండి ఫ్రెండ్స్. మరొకసారి మీకు భోగి మరియు సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.